శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. మైలవరం రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు వైసీపీ టికెట్ నిరాకరించింది. ఆయన ప్లేస్లో మైలవరం వైసీపీ ఇన్ఛార్జిగా తిరుపతిరావు పేరును ప్రకటించింది అధిష్టానం. కొద్ది రోజులుగా ఈ మార్పుపై సంకేతాలు అందుకున్న వసంత సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పినట్లుగా ప్రచారం నడుస్తుంది. దీనిపై వసంత అధికారిక ప్రకటన చేయడమే మిగిలిందన్నది ఒక వాదన. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళ్తారని అనుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు టీడీపీ నేతలపైన, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పైన అంతెత్తు లేచిన వసంత ఇప్పుడు పసుపు శిబిరంలోకి వెళ్తే ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. టీడీపీలోకి వెళ్తే వసంత మైలవరం నుంచి పోటీ చేస్తారా? అప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమా పరిస్థితి ఏంటి? వీటికి సమాధానం కోసం వెతుకుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. వసంత, దేవినేని ఇద్దరిలో ఎవరి బరిలో ఉంటారో కాలమే చెప్పాలి. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు వసంత కృష్ణప్రసాద్ ఆదివారం మీడియా ముందుకు వస్తారని తెలుస్తోంది. టీడీపీలో చేరుతున్నట్టు క్లారిటీ ఇస్తే మైలవరం సీటుపై స్పష్టత రావాల్సి ఉంటుంది. వసంతకు సీటు ఇస్తే దేవినేని ఉమా ఒప్పుకుంటారా అనేది ప్రశ్న. ఇదే సమయంలో దేవినేని ఉమా విషయంలో మరో చర్చ సాగుతోంది. దేవినేని ఉమామహేశ్వరరావును పెనుమలూరు పంపుతారని అనుకుంటున్నారు. మొత్తానికి వైసీపీ తీసుకున్న నిర్ణయం మైలవరం టీడీపీలో కాకరేపుతోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్లో అందిస్తారు. ఎస్ హరీష్, డీటెయిల్స్ ఏంటి? పవన్, మైలవరం రాజకీయం మాత్రం ప్రస్తుతం రసవత్తరంగా మారింది. అటు అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీలో కూడా ఈ వ్యవహారం పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక 2019 ఎన్నికల సమయంలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఇప్పుడు 2024 ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ పూర్తిగా భిన్నంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. 2019లో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావును మైలవరం నియోజకవర్గంలో ఓడించడానికి స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వసంత కృష్ణప్రసాద్ ని రంగంలోకి తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన తర్వాత వ్యూహంలో భాగంగానే కమ్మ ఈక్వేషన్ కి చెక్కు పెట్టేటువంటి క్రమంలో కమ్మ క్యాస్ట్ కి సంబంధించినటువంటి వసంతను రంగంలో దించారు. ఊహించిన విధంగానే జగన్ కు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ పెరిగినటువంటి నేపథ్యంలో మైలవరం సీట్ లో వసంత కృష్ణప్రసాద్ గెలుపొందినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఈక్వేషన్స్ అన్ని మారిపోయాయి. వసంత స్థానంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి తిరుమలరావును రంగంలో తీసుకొచ్చారు జగన్. అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు కూడా వసంత ఎక్కడ కూడా నోరు కలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత 4 రోజులుగా ఆయన కూడా పూర్తిగా సైలెంట్ లోకి వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత, అంటే రేపు మీడియా ముందుకు వచ్చి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను అని చెప్పి వసంత 4 రోజుల క్రితమే ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ వర్గాలు అటు వైసీపీ కావచ్చు, టీడీపీలో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. 2019 ఎన్నికలకి ముందు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి, గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి జోగి రమేష్ ని వసంత స్థానంలో, అంతకు ముందు జోగి రమేష్ మైలవరం నియోజకవర్గంలో పనిచేశారు. ఆ తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ లో మైలవరం నియోజకవర్గాన్ని వసంతకి కేటాయించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మళ్ళీ మరోసారి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు జగన్. ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది అటు వైసీపీలో. ఇప్పుడు టీడీపీలో చూసుకుంటే కనుక వసంత కృష్ణప్రసాద్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ రంగంలో దిగుతారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే సిట్టింగ్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?
నిజంగా మైలవరం నుంచి వసంత రంగంలో దిగితే కనుక దేవినేని ఉమా తప్పుకునేటువంటి అవకాశం ఉందా? టీడీపీ చెబుతున్నట్టుగా సీనియర్లు ఎవరైతే ఉన్నారో పార్టీలో సీనియర్లు, పార్టీకి నమ్మకంగా పనిచేసేటువంటి వాళ్ళు ఈసారి కొంతవరకు టికెట్లు వదులుకోవాల్సి వస్తుంది అన్నటువంటి సంకేతాలు పంపినటువంటి నేపథ్యంలో అదంతా కూడా జనసేన మిత్రపక్షంగా ఉన్నటువంటి నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు మైలవరం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా పరిస్థితి ఎలా ఉండబోతుంది? టీడీపీ చెప్పినట్టుగా దేవినేని ఉమాకు సీటు లేకుండా పోతుందా, లేదంటే దేవినేని ఉమాని పెరంబలూరు పంపిస్తారా? పెరంబలూరులో దేవినేని ఉమాని పోటీకి పెట్టి మైలవరంలో వసంతని రంగంలో దింపేటువంటి అవకాశం ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి మనకి మైలవరం నియోజకవర్గం కేంద్రంగా కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హరీష్.